వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు బలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శేఖర్ భాష. గత కొన్ని రోజులుగా ఆయన జస్టిస్ ఫర్ రాష్ట్రం అన్నట్టు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని కీలకమైన సమాచారం ఇస్తూ ఉన్నారు ప్రజలకి. ఇప్పుడు కూడా ఒక అప్డేట్ రాష్ట్రం కేసుకు సంబంధించి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మనం టీవీకి వచ్చారు. హెచ్చరిక అండి, ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి హెచ్చరిక. రాజ్ తరుణ్ కి ప్రోనో లేకపోతే యాంటీనో ఎవరైనా సరే రాజ్ తరుణ్ ఫోన్కి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సార్ మీరు ఎలా ఉన్నారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, అది ఇది వందల మెసేజ్ చేసే రోజు, కొంతమంది ఇంటర్వ్యూస్ కోసం మెసేజ్ చేయొచ్చు. వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే రాజ్ తరుణ్ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో అది లావణ్య పేరు మీద చాలా రోజుల క్రితం తీసుకున్న సిమ్ కార్డు. వాళ్ళిద్దరు కలిసి ఉన్న కాలంలో ఒక 7 ఏళ్ల క్రితం ఎప్పుడో అప్పుడు తీసుకున్న సిమ్ కార్డు ఆవిడ పేరు మీద తీసి వచ్చింది. ఫ్రెండ్లే కదా అని వాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ పెరిగిన తర్వాత ఇప్పుడు లావణ్య ఏం చేసింది అని అనుకుంటున్నారంటే ఆ నంబర్ని పోర్ట్ చేపించేసింది. ఇప్పుడు సిమ్ ఆయన దగ్గర ఉంది, నా సిమ్ పోయిందని చెప్పి ఎయిర్టెల్కో లేకపోతే ఏదైతే అది దాని దగ్గరికి వెళ్ళి సిమ్ పోయిందని చెప్పి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి ఆ సిమ్ మళ్ళీ తీసేసుకుంది. తీసేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు రాజ్ తరుణ్ మెసేజ్లు ఏమన్నా ఉన్నా కూడా అక్కడికి వెళ్తాయి. రాజ్ తరుణ్ వాట్సాప్ కూడా ఇన్ని రోజులు రాజ్ తరుణ్ వాడిన నంబర్ ఇప్పుడు లావణ్య చేతిలో ఉంది. రైట్, ఇక్కడ నుంచి మేబీ ఆ వాట్సాప్ తో యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు ఆమె. ఆ నంబర్ తో వాట్సాప్ గానీ ఆ నంబర్ కాల్స్ కానీ డైరెక్ట్ గా మీరు రాజ్ తరుణ్ చెప్పాలనుకుని డైరెక్ట్ గా లావణ్య చేరితే ఆ మెసేజ్ ఆవిడ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో దయచేసి ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 1122 రాజ్ తరుణ్ నంబర్ కనుక మీ దగ్గర ఉండి అది లాస్ట్ 1122 ఉంటే దయచేసి ఆ నంబర్ రాజ్ తరుణ్ది కాదు అని మీరు గుర్తించండి. ఇక నుంచి ఆ నంబర్ కి అంటే రాజ్ తరుణ్ కోసం అయితే మెసేజ్ చేయండి. రాజ్ తరుణ్ నంబర్ అని చెప్పి మీ మొబైల్ ఫోన్స్ లో చివరిన 1122 నెంబర్ రాజ్ తరుణ్ పేరుతో మీరు ఫీడ్ చేసుకుంటే గనక ఆ నంబర్ కి ఎట్టి పరిస్థితుల్లో కాల్స్ గానీ మెసేజ్లు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి శేఖర్ భాష. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో నాకు తెలియకుండానే కొంచెం నీడలాగా కొంతమంది నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఎందుకు మీకు అనుమానం ఎందుకు కలిగింది? అంటే ఆ అబ్బాయికి పెళ్ళైందా, పిల్లలు ఉన్నారా, ఏంటి ఆ కథ ఏంటి, వాడి మీద కేసులు ఉన్నాయా, అవి ఉన్నాయా చూడండి అంటే ఏదో రకంగా నన్ను ఇది మీకు ఎట్లా తెలిసింది? ఇది మిమ్మల్ని ఫోన్ చేశారు. నేను అంటే కాన్ఫిడెన్షియల్ గా అందుకే చెప్పలేను. బట్ నేను చెప్పేది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ నాకు ఏదన్నా జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ చెప్పడం కోసం. అంటే ఇప్పుడు నేను దీనికోసం పోరాడుతున్నప్పుడు ఒక యాక్చువల్లీ మీరు రాజ్ తరుణ్ కోసం అంటున్నారు, రాజ్ తరుణ్ కోసం కూడా కాదు, ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా రాజ్ తరుణ్ వెనకాల పడుతుంది. వీళ్ళతో పోరాడుతుంటే ఈ డ్రగ్స్ మాఫియా నన్ను బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియా రాజ్ తరుణ్ కూడా వెంటాడుతుందా? అదే కదా ఇదంతా. ఈవిడ A2 A1 ఉన్నిత్ రెడ్డి, అలాగే ఇంకా దాంట్లో అది మన వరలక్ష్మి టిఫిన్స్ కేసులో 11-12 మంది ముద్దాయిలు ఉన్నారు. అవును. సో వీళ్ళు అక్కడతో అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది, ఎవరిపైన వాళ్ళు చూసుకుంటాను. మీరు కాల్ వింటే తర్వాత ఆ కాల్ ఆవిడ చింటూ నన్ను ప్రస్తావించడం జరిగింది ఆడియో క్లిప్ లో. సో కింద ఉన్నప్పుడు ఈవిడ పైన ఉన్నప్పుడు ఐ మీన్ ఇంట్లో ఆ ఇంట్లో చాలా సార్లు వీళ్ళందరూ రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయనే విషయం మనకి అక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఆ డ్రగ్స్ గ్యాంగ్ కలిసే ఉంటున్నారు. సో నన్ను ఇది ఆపడం కోసం ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో లేకపోతే ఆపాలో, బెదిరించో, భయపెట్టో, లేకపోతే ప్రలోభ పెట్టో ఆపాలి అని చెప్పి చూస్తున్నారు. నేను ఆ విషయం అంటే ఆ డ్రగ్స్ గ్యాంగ్ నుంచి మీకు ప్రమాదం పొంచి ఉందని ఒక అనుమానం. అండ్ ఎందుకైనా మంచిదని నేను ముందుగానే మీకు చెప్పి పెడుతున్నా. దాంతోపాటు అంటే సేఫ్ సైడ్ గా మీరు పోలీసులకు ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వచ్చు కదా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి కీలకమైన సమాచారం నేను మీడియా ఛానల్స్ ఇస్తున్నాను. అది కూడా ఇస్తాను. డ్రగ్స్ కేసు లావణ్య ఉంది కాబట్టి డ్రగ్స్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాను. నన్ను వెంటాడుతున్న అనుమానం నాకుందని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే కొంచెం సేఫ్ సైడ్ గా ఉండొచ్చు కదా. మీరు మీకు అందరికి తెలుసుకోవాల్సిన విషయం అంటే ఒక మగాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూర్చో రాసివా 3 గంటలు 4 గంటలు, అదే అమ్మాయి వెళ్ళి సార్ నాకు అన్యాయం జరిగింది సార్ మా కూర్చోమ్మా వాడా పెట్టేద్దాం, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ పెట్టేద్దాం, పంపించేయండి రిమాండ్కి, అలా ఉంటుంది. అర్థమైందా? నేను వెళ్ళి అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. సో కాబట్టి నేను పెట్టేది ఫార్మాలిటీగా, బట్ మీడియా ఈజ్ బెటర్ దాన్ అదనమాట. ఓకే, అది నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత సేఫ్టీ కోసం చెప్పేసి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఖచ్చితంగా మధ్యాహ్నం సాయంత్రం వచ్చి చాలా దారుణమైన భయంకరమైన నిజాలు నేను చూశాను. మీరు మనిషి అనేవాడికి ఇట్లా గుగ్గురు పొడిచే రేంజ్ లో ఉన్నాయి, చెప్తే నమ్మరు. ఆ డ్రగ్స్ మాఫియా కానీ ఆవిడ చేసిన వికృత చేష్టలు కానీ. ఏది ఇప్పుడు ఏదో ఒక మాట చెప్పారు మీరు, ఏదో ఒళ్ళు గగురు పడిచే, రోమాలు నెక్క పొడిచే వాస్తవాలని చెప్పండి. ఏం జరిగింది? వద్దులేండి, నేను వెళ్ళి వచ్చి చెప్తాను. అంటే బెదిరింపులు కాదు, అంటే ఈ కేసు తోవుతుంటే నాకు తెలిసే నిజాలు అనమాట. ఒక్కొక్కటి ఇప్పుడు ఈవిడ మస్తాన్ సాయి పైన గుంటూరులో కేసు పెట్టిందనే విషయం అవును తెలుసు.
ఎందుకు పెట్టింది అంటే వాళ్ళు ఏదో మాట అనుకుని కొట్టుకున్నారు అని కాదు. ఉమ్, దాని లింక్ ఇక్కడ ఉంది. మన హైదరాబాద్ సైబరాబాద్ షీ టీమ్స్లో ఉమ్, ఒక కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఎవరిచ్చారు? ఈవిడిచ్చింది. ఏమని? ఎవరి మీద? మస్తాన్ సాయి మీద. ఉహు, వీడు నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుని అంటున్నాడు. ఇప్పుడు ఉమ్, దానికి తోడు ఎవరిని తీసుకెళ్ళింది? రాజ్ తరుణ్ తీసుకెళ్ళింది. రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, అంటే రాజ్ తరుణ్ హీరో కదా, చెప్తే కాస్త పోలీసులు కాస్త ఇది ఉంటుందని చెప్పి రాజ్ తరుణ్ పెద్ద మనిషిగా తీసుకెళ్ళి, ఉహు, రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, ఈ మస్తాన్ సాయి అని నన్ను మోసం చేశాడు, ఉమ్, నాకు న్యాయం చేయండి అని ఇప్పుడు ఎట్లా అయితే డిమాండ్ చేస్తుందో ఉమ్, అప్పుడు అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తే ఉమ్, రాజ్ తరుణ్ పక్కన ఉండగానే ఈవిడ్ని కౌన్సిల్ చేశారు. ఆ ఆఫీసర్స్ని దయచేసి ఉమ్, మీరు ఎంక్వైరీ చేస్తే, మీకు నిజంగానే దమ్మున్న SHO అయితే వెళ్ళి ఎంక్వైరీ చేయండి షీ టీమ్స్ ని. ఇప్పుడు నార్సింగ్ పోలీసులో Only- కేసు పెట్టారు కదా, ఉమ్, నార్సింగ్ పోలీసులో FIR పెట్టారు కదా, ఆ Hmm. పోలీసులు కేసు పెట్టింది కదా అని చెప్పి FIR చేసేయడం, తర్వాత ఛార్జ్ షీట్ చేసేయడం, ఇవన్నీ కాదు. అసలు ఈమె రిపీట్ అఫెండరా, ఫ్రీక్వెంట్ అఫెండరా, హ్యాబిచుయేటెడ్ అఫెండరా అనేది మీరు జస్ట్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంటుంది. అరే మీ స్టేషన్లోనే, నార్సింగ్ స్టేషన్లోనే ఈ అమ్మాయి మీద ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పెట్టిన కేసు మీకు ఉందని తెలుసా? ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయికి సంబంధించిన లవర్ ఫోటోలు ఎవరినో పెట్టి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేసిన కేసు మీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉందని తెలుసా? ఈ అమ్మాయి పనే ఇదని మీకు తెలుసా? వెతకండి, దొరుకుతాయి. నాకు ఇప్పుడు దాకా దొరికిన FIRలు మీకు పెడుతున్నాను. కొన్ని షీ టీమ్స్ కి ఇచ్చిన కంప్లైంట్లు కూడా అక్కడ కూడా FIR ఉండుంటుంది. ఉండుంటుంది. కానీ షీ టీమ్స్ విషయం ఏంటంటే అది అమ్మాయిలకు సంబంధించింది కాబట్టి అంత తొందరగా బయటికి రానివారు, మనం కూడా చూపించడం గోప్యంగా ఉంచడం కాబట్టి. కానీ SHO వాళ్ళు తలుచుకుంటే వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. నాది తప్పైతే ముక్కు నేలకు రాసి గుండు గీయించుకొని మీసం కూడా తీపించుకుంటా, నేను చెప్తున్నా. ఓకే, సో డ్రగ్స్ మాఫియా ఒక గ్యాంగ్ ఏర్పడి చాలా సీరియస్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు మీరు చాలా చోట్ల హైదరాబాద్ లో మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రాస్తున్న కేసుకు సంబంధించి. ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? పోలీసులు కూడా 18 విచారణకు హాజరుగమ్మన్నారు రాస్తున్న. సార్ వాళ్ళు చేసేది చేస్తారు సార్, వాళ్ళు వెళ్తారు, రాత్రి చెప్పాల్సింది చెప్తాడు, దాని గురించి వరి అవ్వాల్సిన పర్లేదు. బట్ రైట్ నో ఒక చిన్న వరి, ఈ డ్రగ్స్ మాఫియా నన్ను వెంటాడే ఛాన్స్ ఉంది. బట్ ఈ డ్రగ్స్ కలకలం ఇంకా ఆగిపోలేదు హైదరాబాద్లో. ఈవిడికి ఉన్న కాంటాక్ట్స్ తోటి, డ్రగ్స్ మాఫియాతో ఉన్న కాంటాక్ట్స్ తోటి నన్ను ఇండైరెక్ట్ గా బెదిరించే ప్రయత్నం చేస్తోంది అనే విషయం మాత్రం నాకు అర్థమవుతుంది. అది నేను ప్రూఫ్స్తో సహా మీకు త్వరలో చేస్తాను. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో సహా ఈవిడికి ఉన్న కాంటాక్ట్స్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి లొకేషన్లు తెప్పించుకోవడం, కాంటాక్ట్స్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ ని అరికట్టాలి, డ్రగ్స్ రహిత సమాజం చేయాలి, డ్రగ్స్ రహిత హైదరాబాద్ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు డ్రగ్స్ మీద అంత సీరియస్ గా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మనం టీవీ వేదికగా ఏం మెసేజ్ ఇస్తారు? అందరిని లోపల ఏంటి సార్ తీసుకెళ్ళి వాళ్ళని బయట వదిలితే ఇంకా ఇంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. చాలా దారుణం సార్ ఇది. కేసుని తప్పుదో పట్టించే పనులన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళు. డ్రగ్స్ మీద కేసు నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు వీడిని మోసం చేశాడు, వాడిని మోసం చేశాడు. ఒక అమ్మాయిని ఎంతమంది సార్, మస్తాన్ సాయి మోసం చేశాడు గుంటూరులో, ఇక్కడ వచ్చి రాజ్ తరుణ్ మోసం చేశాడు, అంతకుముందేమో ఇంకొకటి మోసం చేసిన కేసు కూడా ఉంది. ఒక్కళ్ళు కాదు సార్, కనీసం 50 మంది ఉంటారు రిపీట్ అఫెండర్. మీరు వెతికితే దొరుకుతారు. ఇది మామూలు కేసు కాదు సార్, సైకోపాత్ అండ్ ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేసే ఒక అమ్మాయి కేసు ఇది. మీరు నిజంగా వెతికితే అన్ని దొరుకుతాయి మీకు క్లియర్గా. ఇప్పుడే చెప్తాను కదా, మీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ అమ్మాయి పైన పెట్టిన కేసు, ఆ కేసులో ఏమో జైలుకి కూడా వెళ్ళొచ్చింది తెలుసా మీకు? ఓకే, ఎవ్వరికి తెలియదు. జస్ట్ కూర్చోబెట్టి, అంటే అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించి కూర్చోబెట్టి హారతులు ఇస్తున్నారు సార్. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పిన తప్పైతే. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. థ్యాంక్ యూ.